శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. కాలభైరవ స్వామి జననముకి సంబంధించిన శివపురాణంలోని కథను తెలుసుకుందామండి. ఈశ్వరుడు బ్రహ్మమూర్తి ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో మాటలు కాస్త వాదోపవాదములుగా మారాయి. బ్రహ్మదేవుడు నేను సృష్టికర్తను, పరబ్రహ్మ స్వరూపుడను, నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలని అన్నారండి. దానికి శివుడు సమ్మతించలేదు. దాంతో వారి మధ్య వాదం పెరిగిపోయింది. సమస్య పరిష్కారం కొరకు శృతి ప్రమాణం కదా, అందుకని వేదాలను పిలుద్దామని వేదాలను పిలిచారండి. ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడో సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించారో, ఎవరు చిట్ట చివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నారో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అన్నది. యజుర్వేదము తరువాత యజుర్వేదమును పిలిచారు. అసుర శక్తులు పోయి ఈశ్వర శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తున్నారు కనుక జ్ఞానయజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవారు కనుక పరమేశ్వరుడే పరబ్రహ్మము అని చెప్పినది. సామవేదము తరువాత సామవేదమును పిలిచి అడిగారు, 3 కన్నులున్నవాడెవరో ఉన్నారో, ఎవరు ఈ లోకములనంతటి తిప్పుతున్న వారిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నారో, ఎవరు తనలో తాను రమిస్తూ ఉంటారో అటువంటి శివుడు పరబ్రహ్మము అని చెప్పినది. అధర్వణ వేదము పిమ్మట అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకొని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పినది. అంటే సృష్టి చేసింది మనము కాదు, నిలబెట్టినది మనము కాదు, వేరొకరున్నారు, తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. 4 వేదములు అదే చెప్తున్నాయి. ప్రణవం ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అప్పుడు ప్రణం ఎవరు నిరంతరము శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటారో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో అటువంటి శక్తీశ్వరుడే శక్తి ఆయనలో ఆయన శక్తితో విడవకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతీ వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము అని చెప్పినది. ప్రణవం చెప్పిన మాటలను వాళ్ళు అంగీకరించలేదు. ఈ మాటలను రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారారు. జ్యోతి సాకారము అయ్యింది. సాకారంను చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నారు. కానీ బ్రహ్మ నీవు ఎవరు? నువ్వు నా 2 కనుబొమ్మల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు, నన్ను స్తోత్రం చేయి అన్నారు. బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి కాబట్టి అప్పుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. శంకర ఏమి నీ ఆజ్ఞ అని అడిగారు. బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నారు, 5వ తలను తీసివేయి అన్నారు. అప్పుడు ఈశ్వర రూపం ప్రచండ రూపమును పొంది దిగంబరమై రూపంతో బ్రహ్మ 5వ తలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయి 4 తలకాయలు అమ్మవారి చేతుల కింద పెట్టేసి, ఈశ్వర నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అని అన్నారు. అప్పుడు శంకరుడు కాలభైరవునితో, నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు, కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మతల తెగిపోయింది కాబట్టి నిన్ను ఈ రోజు నుండి కాలభైరవ అని పిలుస్తారు. కాలభైరవ నీవు ఎంత గొప్పవాడైనా తల బ్రహ్మ తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకము అంటుకుంది. ఈ 5వ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకొని 12 సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను, అప్పుడు నీ బ్రహ్మహత్యాపాతకము పోతుంది అని చెప్పారు. బ్రహ్మహత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించిన తనకు సోకిన బ్రహ్మహత్యాపాతకము తొలగపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించారు. కాలభైరవుని ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు, కాలభైరవ నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు, బ్రహ్మదేవుడి గర్వమును అణుచుటకు జనించిన వాడవు, నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగము లేదు
కనుక నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు. కాశీక్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకము భస్మమైపోతుంది అని సలహా ఇచ్చారు. విష్ణుమూర్తి సలహా మేరకు కాలభైరవుడు కాశీనగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యా పాతకము తొలగిపోగా బ్రహ్మకపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టారు. బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీక్షేత్రంలోని కపాలమోక్ష తీర్థం. కాశీలో కాలభైరవుడు విశ్వనాథ లింగాన్ని భక్తితో పూజించి తరించారు. విశ్వనాథుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చారు. కాలభైరవ, ఎవరు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతారో వాడి ప్రాణోత్కమనము అవగానే నువ్వే కనపడతావు. దీనిని భైరవయాతన అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోయి, కానీ ఎవరు నీ గురించి వింటారో శివాలయమునకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసివేయి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను అమర్తకుడు అని పిలుస్తారు. ఇక నుండి నీవు నా దేవాలయంలో క్షేత్రపాలకుడిగా ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తీసివేయి. నువ్వు పాపములను తీసేసి వాళ్లను రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షకుడు అనే పేరుని ఇస్తున్నాను. నిన్ను కాశీక్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్లే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పారు. కాలభైరవుణ్ణి స్మరించి పూజించడం వలన స్వప్న భయాలు దూరమయ్యి గ్రహదోషాలు తొలగిపోతాయని చెప్పారు. శ్రీ కాలభైరవ జననం కథ సమాప్తం.